హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ గురించి చెప్పబోతున్నాను. సో ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అండ్ సో ఫ్రెషర్స్ అనే వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఈ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. సో ఇంటర్న్షిప్ సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు. సో ఫ్రెషర్స్ అనే వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ ఇంటర్న్షిప్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. కొలాబరేట్ విత్ డిజైనర్స్ అండ్ ఇంజనీర్స్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఫర్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్. సో మనం వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ని మనం క్రియేట్ చేసి మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఫ్రంట్ ఎండ్ కోడ్ యూజింగ్ HTML, CSS, JavaScript అండ్ React. HTML, CSS, JavaScript, React. సో మనం వీటిని యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ యొక్క కోడ్ ని డెవలప్ చేసి అండ్ అలాగే ఇంప్లిమెంట్ అనేది చేయాలండి. మన డిఫరెంట్ డివైజెస్ కోసం అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండడం కోసం మన డిజైన్ ఇంప్లిమెంటేషన్ అనేది రెస్పాన్సిబుల్ వేలో చేయాలండి. సో మనం ఎప్పటికప్పుడు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది లేటెస్ట్ వర్షన్ అనేది నేర్చుకుంటూ ఉండాలండి. సో ఇక్కడ ఇంటర్న్షిప్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా మెన్షన్ చేశారండి. మనకి అయితే స్ట్రాంగ్ HTML అండ్ CSS, JavaScript అండ్ React మీద అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్స్ మీద అండ్ అలాగే బెస్ట్ ప్రాక్టీస్ మీద మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మనము ఇండిపెండెంట్ గా అలాగే టీమ్ ఓరియంటెడ్ గా వర్క్ చేసే విధంగా ఉండాలి. మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. మన ఫ్రంట్ ఎండ్ డెవలప్ మీద ఫ్యాషనేట్ గా ఉండాలి. అలాగే దానికి తగ్గట్టుగా మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ దాని మీద గ్రో అయ్యే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ పర్క్స్ అనేవి మెన్షన్ చేశారు. సో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారు. మనం దీనికోసం ఎలాంటి మనీ కూడా పే చేయక్కర్లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా సరే మనీ అడిగితే ఇది ఫేక్ అని అర్థం చేసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారండి. దీనికి స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే మన బేసిక్ అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ ఇంటర్న్షిప్ తగ్గట్టుగా మనకి ఏమైనా నాలెడ్జ్ అయితే ఉందా లేదా అని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ స్టార్ట్ డేట్ ఇచ్చారు, ఎండ్ డేట్ కూడా ఇచ్చారు. 10th October వరకు కూడా మనకు చేస్తారండి. స్క్రీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మనకి ఎప్పటి వరకు ఉందంటే 11th October వరకు కూడా ఉందండి. ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేస్తారండి. ఇక్కడ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మినిమం 10,000 ఇస్తారు అండ్ మాక్సిమం అయితే 12,000 అనేది ఇస్తారు. సో ఈ స్టైఫండ్ అనేది మన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుందండి. సో ఇక్కడ వర్కింగ్ డేస్ కూడా మెన్షన్ చేశారు. 5 days అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్న్షిప్ టైప్ అండ్ టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. ఇంటర్న్షిప్ టైప్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో ఇంటర్న్షిప్ టైమింగ్ అయితే పార్ట్ టైం. సో మన ఇంటర్న్షిప్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు. సో ఇంటర్న్షిప్ అయితే నిన్నే పోస్ట్ చేస్తారండి. సో మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, మీ రెజ్యూమ్. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్ బట్టి వాళ్ళైతే స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తారండి. సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.